Good evening, all. This is Karthik. I'm the expert in data analytics. I'm having more than 10 years of experience. I have worked in Teleview Fine in Chennai and now working for EY in Gurgaon. So my interested domain, I'm working on data analytics using cloud, IBM Cloud. Now let us go and see what is the meaning of data and its analytics. So let me share my screen and please confirm me whether you are getting my screen or not. So can you confirm me? Can you able to see my screen? Yes, sir. So I am going in Telugu. మనకి వి హ్యావ్ రెండు రకాల బిజినెసెస్ ఉన్నాయండి. మనం పొద్దున లేచి చూసే అన్ని రకాల బిజినెస్లో మన డైలీ లైఫ్లో చాలా బిజినెసెస్ మనం చూస్తాం. సో ఆ అన్ని బిజినెస్ నేను రెండు రకాలుగా కన్సిడర్ చేస్తున్నాను. ఒకటి ట్రెడిషనల్ బిజినెస్, ఓకే, ట్రెడిషనల్ బిజినెస్. సెకండ్ వచ్చేసరికి బిజినెస్ విత్ డేటా, ఓకే, డేటా రిలేటెడ్ బిజినెస్. సో నౌ ఇప్పుడు ప్రపంచం మొత్తం చాలా ఫాస్ట్గా డేటాకి సంబంధించి మైగ్రేట్ అవుతా ఉంది. దీనికి బిఫోరు మొత్తం డే టు డే లైఫ్ కానీ కాబట్టి బిజినెస్ కానీ ఏదైనా సరే మనకి ట్రెడిషనల్ వేలో ఉంటుంది. ట్రెడిషనల్ వే అంటే ఏంటిది అంటే, సపోజ్ ఒక బిజినెస్ ఉంది. సో దాంట్లో నేను కొన్ని డెసిషన్స్ తీసుకోవాలా. సో ఐ కెన్ సే లైక్ కలెక్షన్ ఆఫ్ డెసిషన్స్. మనం తీసుకున్న నిర్ణయాలు మొత్తాన్ని కలిపే మనం బిజినెస్ అంటాం. ఇప్పుడు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ట్రెడిషనల్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? సో బేసింగ్ ఆన్ విచ్ థింగ్ యు ఆర్ టేకింగ్ ద డెసిషన్స్ టు రన్ యువర్ బిజినెస్. సో ఎనీ ఐడియా, ఎనీ గెసెస్? ఇన్ ట్రెడిషనల్ బిజినెసెస్ లో మనం నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే మన బిజినెస్ లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ తీసుకుంటారు. ఎల్డర్లీ పీపుల్ అంటే ఎవరు? ఎల్డర్లీ పీపుల్ అంటే చైర్మన్, ఓకే, లైక్ సిఇఓ ఆర్ లైక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్స్, లేదంటే ఎనీ స్టేక్ హోల్డర్, ఓకే, ఎనీ స్టేక్ హోల్డర్స్ తీసుకుంటారు. అయితే వీళ్ళందరూ కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటారా అంటే, కెన్ యూ సే ఆల్, అంటే ప్రతి నిర్ణయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. దేర్ ఇస్ అ 50-50 ఛాన్స్. కానీ బిజినెస్ లో నిర్ణయాలు కరెక్ట్ గా లేకపోతే ఏమవుతుంది? బిజినెస్ లాస్ లోకి వస్తుంది. అందుకని చెప్పేసి మనము 50-50% ఆఫ్ ఛాన్సెస్ ఉన్న బిజినెస్ చేయకుండా 100% ప్రాఫిట్స్, 100% యాక్యురేట్ గా నిర్ణయాలు చేయగలిగిన వే అవున బిజినెస్ ఉందా అంటే, సో దేర్ ఈస్ ఎ బిజినెస్. సో వెన్ యూ గో టు ఎనీ అదర్ టైప్ ఆఫ్ బిజినెస్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ లో ఏంటిది అంటే, నాకు నిర్ణయాలు తీసుకోవాలి అంటే నేను ఒక చైర్మన్నో, ఒక ఎల్డర్లీ పీపుల్లోనో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీద నేను ఆధారపడను. ఎవరి మీద ఆధారపడతా? ఎవరైతే నాకు 100% కరెక్ట్ గా ఫ్యాక్ట్స్ చెప్తారో వాళ్ళ మీద ఆధారపడతారు. మనకి ఎవరు 100% కరెక్ట్ గా ఆన్సర్ చేసేది బిజినెస్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా అంటే ఆ బిజినెస్ కి సంబంధించిన డేటా. సో నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను డేటా డిఫైన్ చేస్తాను అనమాట. సో డేటాని ఎలా డిఫైన్ చేయొచ్చు? డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఓకే. సో నేను నా బిజినెస్ కి సంబంధించిన అన్ని ఫ్యాక్ట్స్ ని తీసుకొచ్చి నేను ఒక ప్లేస్ లో ఒక రిపాజిటరీ పెట్టాను అనుకోండి, దాట్ ఈజ్ మై డేటా. సో దట్ మీన్స్ అన్ని ఫ్యాక్ట్స్, కలెక్షన్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అంటే ఏంటిది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నిటిని కలిపి ఒక దగ్గర పెట్టాలి. సో ఏమేంటి ఆ ఫ్యాక్ట్స్ అంటే, ఒకటి నా సూపర్ మార్కెట్ లో సేల్స్ జరుగుతుంది, ఓకే, దాన్ని నేను సేల్స్ డేటా అంట. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటిది అంటే, సేల్స్ కాకుండా నేను సేల్స్ డేటాను జనరేట్ చేయలేను కదా. సో సేల్స్ అయితేనే, సేల్స్ అనేది జరిగితేనే, అది ట్రూ అయితేనే దెన్ సేల్స్ డేటా జనరేట్ అవుద్ది. వితౌట్ సేల్స్ డేటా జనరేట్ అవ్వదు, ఓకే. సో దిస్ ఇస్ సేల్స్ డేటా. సేల్స్ డేటా ఈజ్ ఆల్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద సేల్స్. ఏ ప్రోడక్ట్, ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, ఈ డీటెయిల్స్ మొత్తం, ఈ ఫ్యాక్ట్స్ మొత్తం సేల్స్ డేటాలో ఉంటుంది. అలానే ఈ బిజినెస్ లో ఇన్వెంటరీ డేటా ఉంటుంది కదా.
ఇన్వెంటరీ డేటా ఉంటుంది. అంటే మన గోడౌన్లో ఎంత డేటా వచ్చింది, ఎంత డేటా బయటికి వెళ్ళింది, ఎన్ని ప్రోడక్ట్స్ మనకు వచ్చినాయి, ఎన్ని ప్రోడక్ట్స్ మన ఇన్వెంటరీ నుంచి గోడౌన్ నుంచి సేల్స్ ఏరియాకి వెళ్ళింది, ఆ డేటా మొత్తం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మనకి ఇప్పుడు మన డేటా మన గోడౌన్కి వచ్చిన దాన్ని ఒక రికార్డ్ చేస్తాం, అలానే మన గోడౌన్ నుంచి సేల్స్ ఏరియాకి పోయినా దాన్ని రికార్డ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద ఇన్వెంటరీ. అలానే మనకి ప్రోడక్ట్స్ డేటా ఉండొచ్చు కదా. ప్రోడక్ట్స్ డేటా అంటే ఏంటిది? మన షాప్లో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ అమ్ముతున్నాము, ఒక 100 ప్రోడక్ట్సా, 1000 ప్రోడక్ట్సా, వాటి పేర్లు ఏంటి? సో ఇవన్నీ మేబీ ఒక ప్రోడక్ట్ ఉంది, టేబుల్ అనే ప్రోడక్ట్ ఉంది, ఆ టేబుల్స్ 100 టేబుల్స్ తెచ్చుకోవచ్చు, మీరు ఇన్వెంటరీలో పెట్టచ్చు. కానీ ఆ 100 ప్రోడక్ట్స్ని కలిపితే కామన్ నేమ్ ఏంటిది అంటే టేబుల్స్. అలాంటి కామన్ నేమ్ ప్రోడక్ట్ డేటా టేబుల్లో ఉంటుంది. సో ప్రోడక్ట్ డేటా టేబుల్ ఏం చెప్పుద్ది? మన షాప్లో మనము ఏ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించే చెప్పుద్ది. ఓకే, మనం అమ్మని ప్రోడక్ట్స్ గురించి ఈ టేబుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దట్ మీన్స్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ప్రోడక్ట్ డేటా అనే టేబుల్లో మన దగ్గర మన షాప్లో ఏదైతే ప్రోడక్ట్స్ అమ్ముతామో ఆ డేటా మాత్రమే ఉంటుంది, ఆ ట్రూ డేటా మాత్రమే ఉంటుంది. ఇలాగ నాకు చాలా రకాల, సపోజ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. అదేంటిది? అది కస్టమర్ డేటా. ఇప్పుడు మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా, లేకపోతే కాలేజ్కి వెళ్ళినా, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్కి ఎన్రోల్ అయినా, ఎక్కడ చూసినా సరే మనకి నో యువర్ కస్టమర్, నో యువర్ కేవైసీ అంటున్నారు కదా. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఎందుకు ప్రతిసారి నో యువర్ కస్టమర్ అని ఒక టైం బౌండ్ పెట్టుకొని ఎవ్రీ టైం బ్యాంక్స్ అడుగుతూ ఉంటాయి అంటే, సో మీరు అడ్రస్ మారచ్చు, లేదంటే మీ నేమ్స్లో చేంజ్ రావచ్చు, మీ మొబైల్స్లో మెయిల్స్లో చేంజ్ రావచ్చు. సో అవి మీరు మారినవి, కానీ మీరు ఎక్కడైతే మీరు రిజిస్టర్ అయ్యారో ఒక ఎంటిటీ కింద, బ్యాంకులో ఒక అకౌంట్ హోల్డర్ కింద మీరు రిజిస్టర్ అయ్యారో, ఇప్పుడు మీరు అప్డేటెడ్ మెయిల్ కానీ అప్డేటెడ్ మొబైల్ నెంబర్ కానీ ఇవ్వలేదనుకో, దే కెనాట్ సెండ్ యూ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రాపర్ ఛానల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించలేరు. సో వెన్ డేటా ఈజ్ నాట్ రీచింగ్ ఇన్ టైం ప్రాపర్లీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాయిస్. చాలా చాలా న్యూసెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏమో పంపించా అనుకుంటారు, మీకేమో రాదు. అందుకని సో ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు సెండ్ చేయాలనుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాపర్గా ఉండాలి, ఆ కమ్యూనికేషన్ ఛానల్ మొత్తం అప్డేటెడ్గా ఉండాలి. అందుకని కేవైసీ అడుగుతారు. సో కస్టమర్ డీటెయిల్స్ని ప్రతి చోట అడుగుతున్నారు. అలానే నా బిజినెస్లో కూడా, లెట్ us కన్సిడర్ సూపర్ స్టోర్ బిజినెస్ రన్ చేస్తున్నాను. నా దగ్గర కూడా ఎవరైతే కస్టమర్స్ నా దగ్గర పర్చేజ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నరేంద్ర, సురేంద్ర, మహేంద్ర, ఆల్ నేమ్స్ విల్ బి దేర్ ఇన్ మై టేబుల్. ఓకే, ఆ టేబుల్లో ఎవరైతే నా ప్రోడక్ట్స్ కొన్నారో నా షాప్కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. నా కాలనీలో ఉన్న అందరి డీటెయిల్స్ ఉండవు, నా షాప్ ముందు రోడ్డు మీద ఎవరు పోతున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఉండవు. ఈ డేటా టేబుల్లో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి? నా కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, అడ్రస్లు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కలెక్ట్ చేస్తాను అనమాట. సో నాకు ఎందుకు ఆ డేటా కావాలి అంటే, నేను ఫైనల్గా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తద్వారా వచ్చే ప్రాఫిట్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఏంటిది? నేను ఒక XYZ ప్రోడక్ట్ని కొత్తగా తెచ్చినప్పుడు నేనేం చేయాలి? అది అందరికీ తెలిసేటట్టు చెప్పాలి, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని. ఎవరికి చెప్పాలి అంటే అందరికీ చెప్పాలి. నా దగ్గరికి వచ్చే కస్టమర్లకి చెప్పాలి, నా దగ్గరికి రాని కస్టమర్లకి చెప్పాలి. సో నేను అందరి ఇళ్ళకి వెళ్ళి నేను చెప్పలేను కదా. అందుకని నేనేం చేస్తాను, ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన కస్టమర్ల యొక్క డేటా నా దగ్గర ఉంది కాబట్టి, మొబైల్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ, ఫస్ట్ నేను నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, వాళ్ళ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటిదంటే, వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర ఒక సర్వీస్ తీసుకున్నారు. సో వాళ్ళకి మనం ఏంటో తెలుసు, మన క్వాలిటీ ఏంటో తెలుసు, మనం వే ఆఫ్ రిసీవింగ్ తెలుసు. అందుకని ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ పెడతాం, మెయిల్ ద్వారానో మొబైల్ ద్వారానో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో నాకు కొత్తగా ప్రోడక్ట్ వచ్చింది, ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ కమ్ అండ్ లుక్ ఎట్ దట్ అని మనం పెడతాం. అలానే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు మన దగ్గరికి రారు, వాళ్ళని పొటెన్షియల్ కస్టమర్స్ అంటారు. అంటే మనకి విండో షాపింగ్ చేసే వాళ్ళు కానీ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళలో కూడా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి మేబీ నెక్స్ట్ డే కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ క్వార్టర్ కానీ మన దగ్గర రావడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో వాళ్ళని నేను ఐడెంటిఫై చేయాలి. సో అలా ఐడెంటిఫై చేస్తాను అంటే పబ్లిక్ డొమైన్స్లో ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక పాంప్లెట్ ఇచ్చి కానీ, లేదంటే ఒక క్యాంపెయిన్ చేసి కానీ, సో ఈ విధంగా మనం వాళ్ళ డేటా తెచ్చుకుంటాం. వాళ్ళ డేటా తెచ్చుకొని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. సో నాకు ఇక్కడ కస్టమర్ డేటా ఎందుకు కావాలి అంటే,
ఎవరైతే నా దగ్గర కొన్నారో, ఎవరైతే నాకు మళ్ళీ మళ్ళీ కస్టమర్స్గా ఉంటారో వాళ్ళ డేటా మొత్తం కావాలి. సో ఈ విధంగా నాకు రకరకాల టేబుల్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ డేటా మొత్తాన్ని యూజ్ చేసుకొని నా బిజినెస్ నేను అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయటం అంటే ఏంటిది అంటే, సో లెట్ us కన్సిడర్ నాకు బిజినెస్ యొక్క కాంప్లెక్సిటీ, బిజినెస్ కాంప్లెక్సిటీ పెరిగింది అనుకోండి, బిజినెస్ సైజ్ పెరుగుతుంది. చిన్న బిజినెస్ అనుకోండి, ఒక రూమ్ లోనో ఒక మనిషి చూసుకునేగలగా ఒక చిన్న సైజ్ బిజినెస్ అనుకోండి, అసలు డేటా ఆ బిజినెస్ లో డేటా జనరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్మాల్. అలాంటి స్మాల్ డేటాని నేను హ్యాండిల్ చేయడానికి నాకు ఎలాంటి ఎనాలిటికల్ టూల్ అవసరం లేదు. ఒక ఎక్సెల్ ఫైల్ సరిపోద్ది, ఒక సింపుల్ ఎక్సెల్ ఫైల్ సరిపోద్ది. కానీ వెన్ మై బిజినెస్ ఈస్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ, సో లాట్ ఆఫ్ డేటా ఐఎమ్ గోయింగ్ టు జనరేట్. ఓకే, సో లైక్ ఎక్కువ సేల్స్ డేటా వస్తుంది, అండ్ ఇన్వెంటరీ డేటా కూడా ఎక్కువ అవుతుంది, ప్రోడక్ట్ డేటా ఎక్కువ అవుతుంది, అలానే కస్టమర్ డేటా కూడా ఎక్కువ అవుతుంది. సో నా డేటా మొత్తం ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు నాకు ఎక్సెల్ ఫైల్ లో లిమిటేషన్స్ ఉంటాయి. ఎక్సెల్ ఫైల్ నీకు ఎంత డేటా కావాలి అంటే అంత డేటా హ్యాండిల్ చేయలేదు. మోర్ ఓవర్ లైక్ ఎక్సెల్ డేటాని కిలోబైట్స్ డేటా కాకుండా మెగాబైట్స్ డేటాలో పెడితే, సపోజ్ కిలోబైట్స్ డేటాలో ఉంటే దేర్ ఈస్ నో ఇష్యూ. బట్ వెన్ ద డేటా ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగాబైట్స్ లో ఉంటే ఎక్సెల్ ఫైలే ఓపెన్ అవ్వదు, క్రాష్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఎక్సెల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టూల్, బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హయ్యర్ డేటా. అదొక ప్రాబ్లం ఉందన్నమాట. అప్పుడు నేనేం చేయాలి? సో ఎక్సెల్ ఫైల్ కెనాట్ బి యూస్డ్. సో నేను అందుకనే ఏం చేస్తాను, నాకు ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి కావాలి. బిఐ టూల్ అంటాం, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంటుంది. ఆ టూల్ నేను యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను, నాకున్న డేటా, ఆ డేటా యొక్క సైజ్ ఎంత ఉన్నా సరే, ఈవెన్ దట్ ఈస్ బిగ్ డేటా వేర్ ద సైజ్ ఆఫ్ ద డేటా ఈస్ ఇన్ఫినిటీ, ఎంత ఉన్నా సరే విత్ వెరీ ఈజీ థింగ్స్, వెరీ ఈజీలీ ఐ కెన్ హ్యాండిల్ ద డేటా. ఐ కెన్ హ్యాండిల్ ద డేటా అంటే ఏంటిది, దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ఏంటిది అన్న ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్యాటర్న్స్ నేను ఎందుకు ఐడెంటిఫై చేయాలి? డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఆ ఫ్యాక్ట్స్ అనేది సేల్స్ గురించి చెప్పుద్ది, ఇన్వెంటరీ గురించి చెప్పుద్ది, ఆ ప్రొడక్ట్స్ గురించి, కస్టమర్స్ గురించి, లేదా కస్టమర్ యొక్క సేల్స్ ప్యాటర్న్ గురించి, ఏ కస్టమర్ ఏ రోజు వస్తున్నారు, ఏం కొంటున్నారు, ఏ ర్యాక్ లో కొంటున్నారు, ఈ వీటి గురించి చెప్పుద్ది. వాటిని తెలుసుకోవటం వల్ల మనకేం యూజ్ ఉంది అంటే, సపోజ్ నా వీక్ లో బ్రెడ్ అనేది, నా సూపర్ మార్కెట్ లో బ్రెడ్ అనే ఐటమ్ 100 పోతున్నాయి వీక్ కి. సపోజ్ వాళ్ళందరూ నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనమాట. నేనేం చేశాను, నేను ఒక ట్రెండ్ చూశాను అనమాట. XYZ అనే కస్టమర్ ఎవ్రీ మండే వచ్చి 10 బ్రెడ్స్ తీసుకుపోతున్నాడు. అలాగా నెక్స్ట్ వీక్ లో చూస్తే అదే XYZ కస్టమర్ నెక్స్ట్ వీక్ లో, వీక్ నెంబర్ 2 లో 20 బ్రెడ్స్ తీసుకుపోతున్నారు. అప్పుడు ఆ ఒక్క కస్టమర్ బిహేవియర్ అంటే సేల్స్ ప్యాటర్నే చేంజ్ అయింది. మిగతా 9 మంది ఉన్నారు అనుకోండి, ప్రతి కస్టమర్ 10 బ్రెడ్లు తీసుకపోతే వీక్లీ 100 అయితే, కానీ ఈ వీక్ నెంబర్ 2 నుంచి XYZ అనే కస్టమర్ 20 తీసుకుపోతున్నాడు. అంటే అక్కడ డిమాండ్ పెరిగింది. అక్కడ కనుక నేను ఆ 10 ఎక్స్ట్రా అనేది నేను రీప్లేస్ చేయలేదు అనుకోండి, ఆ లాస్ట్ లో మిగిలిపోయిన కస్టమర్ ఉంటాడే, బ్రెడ్ ఉంది అనుకోని మన షాప్కి వస్తాడు కదా, వాడేం చేస్తాడు, ఆ బ్రెడ్ దొరకదు అక్కడ, వాడు వేరే షాప్కి పోతాడు. ఇక్కడ మన షాప్ లో ఎగ్జిస్టింగ్ కస్టమరు మన దగ్గర ప్రోడక్ట్ లేదు అని తెలుసుకొని వేరే షాప్కి వెళ్ళిపోతే మనకి 2 లాసెస్ ఉంటాయి. ఒకటి, ఆ ప్లేస్ లో మనం ఒక కొత్త